తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 22/9/2024 ఆదివారం రోజు మనకి న్యూస్ వచ్చిందనమాట. చాలామంది అందుకోవచ్చు ఏమనంటే ఆదివారం రోజు డబ్బులు ఎలా పడతాయన్న బ్యాంకులు మనకైతే క్లోజ్ ఉంటాయని చెప్పేసి. కానీ ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిందనమాట. ఇప్పటికే రైతు భరోసా చాలా వరకు లేట్ అయింది కాబట్టి ఆదివారం రోజు సోమవారం రోజు ఇలా సెలవులు కూడా చూడట్లేదు. ఒకేసారి డైరెక్ట్గా అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీకు ఏ క్షణమైన డబ్బులు అనేవి అయితే మీ ఖాతాలో పడవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందనమాట. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నారు. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 25 ఎకరాల వరకు 20 ఎకరాల వరకు ఎవరైనా రైతులు ఉన్నా సరే అందరికీ ఈ రోజు ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతున్నట్టు మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిన్న జరిగిన మన ప్రెస్ మీట్లో కూడా వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కూడా స్వచ్ఛత ఇచ్చారనమాట. అమౌంట్ విషయంలో అందరికైతే ఈ రోజు నుంచి ఖాతాల్లో పడుతున్నాయి. ప్రతి ఒక్కరు మీ అందరి ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అంటూ మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మరింత ఆలస్యం చేయకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అందిస్తున్నట్టు మనకి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పారు. అలానే పంట బీమా ఇక్కడ చూసుకుంటూ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అయితే చేశామని చెప్పేసి అయితే చెప్పారనమాట. అయితే ఇక్కడ ఏమని చెప్పారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అందులో వచ్చేసి రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇంకా చాలా వరకు ఫ్రీ బస్సు, ఇలా 6 గ్యారంటీలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి అమల్లోకి చేస్తూ వచ్చాం. ప్రస్తుతానికి రైతులకు వచ్చేసి రైతు భరోసా ఆగిపోయింది, రైతు రుణమాఫీ అయితే ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసేసామని చెప్పారు. అయితే ఇక్కడ రైతు భరోసా కూడా ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైంది కదా, ఈ రోజు నుంచి మేమైతే కొనసాగిస్తున్నాం. ఆ అమౌంట్ కూడా మీకు క్లారిటీ స్వచ్ఛత ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 చొప్పున 2 విడతల్లో ఏడాదికి వచ్చేసి 15,000 అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది. అయితే ఇక్కడ మీకు ఏమని చెప్తున్నారంటే 2 సీజన్ల డబ్బులు ఒకేసారి అయితే అందుబాటులో అంటే వేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ రైతులకి, రైతు కూలీలకి అయితే 12,000, అలానే కౌలు రైతులకు వచ్చేసి 15,000, రైతు కూలీలకు వచ్చేసి ఓన్లీ 12,000 చొప్పున ఇస్తున్నారనమాట. ఇవి వచ్చేసి మీకు అనుకోవచ్చు అన్న టోటల్ అమౌంట్ మాకు ఎకరానికి ఎంత చొప్పున పడుతుందన్న అని చెప్పేసి. మీకు ఎకరానికి 15,000 చొప్పున అమౌంట్ అయితే పడాలి. అంతకుమించి మీకు ఏమైనా తక్కువ అమౌంట్ పడితే మాత్రం తప్పకుండా మీరు చెక్ చేసుకోండి అనమాట. ఎందుకంటే చాలామంది కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు 15,000 పడతాయా, అలానే 7,500 లెక్క పడతాయా, మాకు అర్థం కావట్లేదన్న అని చెప్పేసి. మీ అందరికీ నేను స్వచ్ఛత ఇచ్చేది ఏంటంటే ప్రభుత్వమే క్లారిటీగా చెప్పింది, ఇక్కడ కూడా చెప్పింది. మీరు చూడండి, ఇక్కడ ఒకేసారి 15,000 రూపాయలు అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఎకరానికి మీకు 15,000 చొప్పున పడాలి, 7,500 చొప్పున కాదు. అది ఎవరెవరికంటే కౌలు రైతులకు పడతాయి, కానీ రైతు కూలీలకు వచ్చేసి ఇక్కడ 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళకి చెప్పారనమాట. మొత్తంగా వచ్చేసి ఎన్ని ఎకరాల కంటే 20 ఎకరాల వారికి ఎకరానికి 15,000 చొప్పున 20 ఎకరాల వరకు అమౌంట్ అయితే పడతాయి అనమాట. మీరందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేస్తూ ఉండండి. మీకు మెసేజ్లు కూడా ఏమైనా వస్తాయంటే రైతు భరోసా పథకం 2024 కింద మీ ఖాతాల్లో ఈ నెంబర్ వచ్చేసి మీ ఖాతా నెంబర్ లాస్ట్ 5 అక్షరాలు వచ్చేసి ఇందులో వచ్చేసి 45,000, 50,000 డబ్బులు జమ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి మీ అందరికైతే మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా మీకు ఆ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడ్డట్టే. ఆ డబ్బులు పడ్డ తర్వాత మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలామందికి ఫోన్పే ఇలాంటివి ఏమైనా చెక్ చేసుకొని ఆ డబ్బులు అనేవి అయితే తీసుకొని మీ యొక్క రైతులు ఎవరికైతే మనకు పంటలు ఉన్నాయో వాటికైతే ఉపయోగించుకోండి. మీకు ఖచ్చితంగా అయితే అవసరం ఉంటాయి. ఇప్పుడు పెట్టుబడి సాయం కింద ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైంది కాబట్టి ప్రభుత్వం ఎంత త్వరగా అంటే అంత త్వరగా విడుదల చేయడానికి అయితే చూస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేవలం రైతులకు మాత్రం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టి పెట్టిందనమాట. చాలామంది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే పొలాన్ని ఎవరైతే సాగు చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసింది. ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే మీకు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే నిర్ణయించిందనమాట. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. మనకి వచ్చే నెలలో కూడా మంచి మంచి పథకాలు అయితే అమల్లోకి వస్తున్నాయి. వాటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులకు షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.